బోటి సాంబార్ చేస్తున్నా. బోటి అంతా కడిగి పెట్టిన. బోటి సాంబార్కు తాలింపు చేస్తున్నా. నూనె పోస్తున్నా. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. నూనె గరం అయింది. ఉల్లిగడ్డలు వేయాలి. కొంచెం కలియామాకు వేయాలి. తగినంత పసుపు వేయాలి. ఇక ఉల్లిగడ్డలు గోలినాయి. బోటి కూర వేస్తానులా. ఇట్లా మంచిగా కడుక్కోవాలి. ఇట్లా తెల్లగా అంతా పొట్టు పోయేటట్టు కడగాలి. ఇట్లా కడుక్కుంటే కౌసు వాసన ఉండదు, మంచిగా ఉంటుంది. వాసన రాదు, ఏం రాదు, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మంచిగా కడగాలి మొత్తం. జర నూనెల గోలని జరసేపు మూత పెడతా. ఇట్లా నూనెలో మంచిగా ఉడకాలి. ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఒక సగం చెంచాడు కారం వేసుకోవాలి. ఇట్లా మంచిగా కలపాలి అంతా. ఇట్లా మంచిగా కలుపుకొని జరసేపు ఉడికినాక ఇట్లా మంచిగా ఉడకాలి. ఇట్లా ఉడికినాక చింతపండు పులుసు వేయాలి. తగినన్ని నీళ్ళు వేయాలి. కొత్తిమీర పుదీనా కడిగి వేస్తున్నా. ఇప్పుడే వేయాలి. వేస్తే మంచిగా ఉడికితే స్మెల్ వస్తుంది కొత్తిమీరది, పుదీనాది. ఒక 3 విజిల్లు పెడతా. బోటి ఉడకాలంటే ఒక 4 విజిల్లు పెట్టాలి. 4 విజిల్లు వచ్చినాయి. ఇట్లా ఉడికింది, మంచిగా ఉడికింది. ఇది బోటి సాంబారు కదా, కొంచెం పలసగా ఉండాలి. పులుపుకు తగ్గట్టు దొడ్డుప్పు వేసేయాలి. సాంబార్లకు బియ్యం పిండి కలిపి పొయ్యాలి. కొన్ని వాటర్ పోసి పలసగా చేసి ఇట్లా కలపాలి. ఇట్లా బియ్యం పిండి ఇట్లా పలసగా నీళ్ళతో కలుపుకొని ఆ కూర ఉడికేటప్పుడు ఇవి వేసుకుంటూ కలపాలి. మంచిగా చిక్కగా అవుతుంది. కొంచెం గరం మసాలా వేయాలి. ఒక చెంచా కొబ్బరి పొడి వేసుకోవాలి. కొద్దిగంత ధనియాల పొడి వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఇట్లా మంచిగా కలపాలి. ఇట్లా కలుపుకుంటా పిండి పోయాలి. ఉండలు కట్టకుండా మంచిగా కలపాలి, లేకుంటే ఉండలు ఉండలు కడుతుంది. ఇట్లా సాంబార్ అంటే ఇట్లా పిండి కలిపి పోస్తే చిక్కగా అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇట్లా ఉండాలి సాంబారు. ఇంకా ఉడికే వరకలా ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. ఇట్లా కావాలి, గట్టిగా అయింది. సాంబార్ అంటే ఇట్లనే ఉంటుంది. అయింది, సాంబార్ అయింది. అది కాలుతుంది. బోటి సాంబార్ రెడీ అయింది.